ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈరోజు అందరికంటే ఫస్ట్ ముఖ్యంగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకంటే ఈరోజు మా మదనపల్లి కాన్స్టిట్యున్సీకు ఆయన స్టేట్లోనే ఒక పెద్ద పీట మాకు వేశారు. ఎట్లంటే స్టేట్ జాయింట్ సెక్రటరీగా, బీసీసీఎల్ జాయింట్ సెక్రటరీగా మా గవర్న గారిని ఆయన సెలెక్ట్ చేయడం నాకు చాలా సంతోషమైన ఇది పరిణామం. ఎందుకంటే గవర్న గారి గురించి చెప్పాలంటే చాలా ఇదిగా క్లుప్తంగా నేను చెప్తాను. ఆయన ఒక సామాన్యమైన సౌమ్యుడు, చాలా మంచి వ్యక్తి. వచ్చిన చొక్కవాళ్లపల్లిలో ఒక ఎరువుల అంగడి పెట్టుకొని పార్టీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీ జెండాను ఆయన మోస్తా పార్టీ కోసం కష్టపడిండే వ్యక్తి ఆయన. ఈరోజు నాకు ఎంత ఆశ్చర్యం, ఎంత సంతోషమైన వార్త అంటే అట్లా వాళ్ళని కూడా హైకమాండ్ గుర్తించి ఈరోజు స్టేట్గా ఆయనకు సెలెక్ట్ చేశారంటే చాలా సంతోషమైన వార్త. అసలు చాలా సంతోషమైన విషయము. మేము కూడా ఆయనకి చాలా సంతోషంగా మన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆయన వచ్చిందును ఆయన షాప్ పెట్టినప్పటి నుండి కూడా విత్తనాలు రైతులకు సప్లై చేస్తా, రైతులకు చాలా వరకు మేలు చేస్తా, అన్ని రకాలుగా రైతులతో సత్సంబంధాలు పెట్టుకొని ప్రజల కోసం చాలా అంకిత భావంతో పనిచేసి చాలా పార్టీ కోసం ప్రే చేసి మొన్న ఎలక్షన్స్లో కూడా తీవ్రంగా కష్టపడి మనకు దీనికి మన రామసముద్రం మండలంలో మెజార్టీ వచ్చేటట్టు మాకు చాలా వరకు హెల్ప్ చేసినాడు. ఆయనకి ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. రామసముద్రం మండల వాసులు కూడా ఎంత సంతోషంగా ఉన్నారంటే మా మండలానికి ఇంత మంచి పదవి ఇచ్చినారంటే మేము ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటామని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా రెండో విషయంగా తీసుకుంటే మన డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్గా మన సిహెచ్ రామచంద్రారెడ్డి గారిని సెలెక్ట్ చేయడం కూడా చాలా సంతోషమైన పరిణామం. ఎందుకంటే ఆయన కూడా సార్ ఉండేటప్పటి నుండి జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పటి నుండి ఆయన జెండా మోస్తా పార్టీ కోసం సర్వశక్తులా పనిచేసినాడు. మొన్న ఎలక్షన్లో కూడా మాతో పాటు రెయ్యింబగులు కష్టపడినాడు. ఈవెన్ తిప్పాడి సార్ ఎలక్షన్లో కానీ, నవాజ్ బాషా గారి ఎలక్షన్లో కానీ, 2014 కానీ, 19 కానీ, 24లో కానీ చాలా కష్టపడి పార్టీకు చాలా వరకు మెజార్టీ ఆయన మండలంలో తెచ్చేదానికి ఆయన కృషి చేసినాడు. ఆయన ప్రొఫెషనల్ ఒక అడ్వకేట్ ఉంటే కూడా చాలా వరకు ప్రజల కోసం మేలు చేసుకుంటా ఆయన మొత్తం జీవితం కూడా మన రామసముద్రం మండల వాసుల కోసం కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం కృషి చేశాడు. అదేవిధంగా మన రామసముద్రం మండలంలోనే ఆ కన్వీనర్గా మన కేశవరెడ్డి గారిని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. కేశవరెడ్డి గారు కూడా ఒక రైతు, ఆయన సౌమ్యుడు, ప్రజలకు మేలు చేసే వ్యక్తి. అందరికీ ఆ చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో కానీ, రామసముద్రం మండలం కానీ ఏ ఇబ్బంది వచ్చినా ఆయన నేను ఉన్నాను అని చెప్పి ఇది ముందుకు వచ్చి ఏ ఇష్యూ వచ్చినా కూడా రామచంద్రారెడ్డి గారి దగ్గర కానీ, మిథున్ రెడ్డి గారి దగ్గర కానీ పోయి వాళ్ళకి అన్ని విధాలుగా సహాయం చేస్తూ, ఈవెన్ మొన్న కూడా రైతులకు ట్రాన్స్ఫార్మర్ సమస్య వస్తే ఆయన ముందుండి నిలబడి వాళ్ళ కోసం కష్టపడి వాళ్ళ కోసం చాలా వరకు స్ట్రగుల్ చేస్తా, ప్రజా పోరాటం చేస్తా కూడా వాళ్ళకి న్యాయం చేసేదానికి చాలా వరకు ఆయన ప్రయత్నిస్తున్నాడు. అట్లా ఆయనకి ఇవ్వడం కూడా మాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన బీసీ మదనపల్లి కాన్స్టిట్యున్సీకి బీసీసీఎల్ ప్రెసిడెంట్గా దొడ్డిపల్లి ఆనంద్ గారిని సెలెక్ట్ చేయడం కూడా చాలా సంతోషము. ఈయన కూడా ఒక రైతు, అక్కడ ఉండే బీసీ కమ్యూనిటీకి చాలా వరకు ఏ సమస్య వచ్చినా నేను ఉన్నానని చెప్పి ముందు ఉండి అన్ని రకాలుగా బీసీ సమస్యలకు పోరాటం చేసి అన్ని విధాలుగా ఆయన సహాయం చేసినాడు. అది కూడా మన కాన్స్టిట్యున్సీలోనే రామసముద్రం మండలానికి ఆ ఖ్యాతి తెక్కడం చాలా గర్వకారణము. ఆయన కూడా ఖచ్చితంగా ఆ పదవికి న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ ఆయన మీద ఏ నమ్మకం పెడతాడో ఖచ్చితంగా దానికి చేస్తాడని కూడా మేము 100% మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా మన దివ్యాంగుల సెక్షన్కి వస్తామంటే గిరిబాబును కూడా సెలెక్ట్ చేయడం కూడా ఆయన మంచి వ్యక్తి, ఆయన కోసం పార్టీ కోసం పనిచేసే వ్యక్తి. ఆ ఖ్యాతి కూడా రామసముద్రం మండలానికి దక్కింది. ఖచ్చితంగా మన కాన్స్టిట్యున్సీలోనే ఈరోజు మదనపల్లి కాన్స్టిట్యున్సీలోనే కీలక పదవులన్నీ రామసముద్రం మండలానికి పోయినాయి. ఆ రామసముద్రం మండలం వాళ్ళు కూడా వాళ్ళు లాస్ట్ టైం ఎలక్షన్స్లో చేసిన కృషిని ఇది చేసుకుని మిథున్ రెడ్డి గారు అన్ని విధాలా ఆయనకు ముందుకు పెట్టిన రామసముద్రం మండలానికి. ఇప్పుడు ఈ టీం ఎంత బాగా సెట్ అయిందంటే రామసముద్రం మండలంలో చూస్తూ ఉంటే మనుషులు తృప్తి అయిపోతా ఉంది. ఏ ఇష్యూ వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా వీళ్ళు ఖచ్చితంగా నిలబడతారు, పార్టీ కోసం కృషి చేస్తారు. ఇంకా రాబోయే దినాల్లో ఈ చీకటి రోజులు మనకు పోతాయి, వెలుగు ఖచ్చితంగా వస్తుంది, సూర్యుడు ఉదయిస్తాడు, జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వస్తారు. ఖచ్చితంగా మనకందరికీ మేలు జరుగుతుంది. కాబట్టి ఈ టీం మేము ఇట్లే పెట్టుకుని అన్ని విధాలా మేము ముందుకు సాగుతా ఖచ్చితంగా రాబోయే దినాల్లో
హయ్యెస్ట్ మెజార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ అన్ని సర్పంచెస్ కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీ కానీ మేము కైవసం చేసుకుంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. మన సార్ ఇప్పుడే చెప్పారు, రామసముద్రం మండలం మీద అత్యంత నమ్మకం పెట్టి ఇన్ని పెద్ద పదవులు మా మండలానికి కేటాయించినందుకు మేము ఎప్పుడు కూడా మన నిసార్ అహ్మద్ గారికి రుణపడి ఉంటాం. అదేవిధంగా దానికి సహకరించినటువంటి డాక్టర్ తిప్పారెడ్డి గారు అయితేమి, నరేష్ కుమార్ రెడ్డి గారు అయితేమి, ఇంకా మనకు తెలుసు మన అధినాయకులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు అయితేమి, వారి కుమారులు ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితేమి, వారందరూ కూడా మా మీద ప్రత్యేకంగా రామసముద్రం మండల కార్యకర్తల మీద, నాయకుల మీద ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని పెట్టుకొని ఈ మదనపల్లి నియోజకవర్గంలో మాకు ఇంత పెద్ద గొప్పగా గుర్తింపు ఇచ్చినందుకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. మాలో ఐకమత్యం ఉంది, మాలో ఒక కసి ఉంది. పార్టీ కోసం కష్టపడే ఒక వ్యక్తిత్వం ఉండదు. అందరూ కూడా యునైటెడ్గా ఉండే ఒక శక్తి ఉంది మా దగ్గర. ఎలక్షన్ ఏమీ న్యాయపరంగా జరగలేదు. ఇక్కడ మ్యానిపులేషన్స్, ఈవీఎంల మ్యానిపులేషన్స్, రెవెన్యూ అధికారులు ఏ విధంగా అక్కడ పనిచేశారో మనకు అందరికి కూడా తెలుసు. దురదృష్టం. కానీ రాబోయేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఖచ్చితంగా మన పార్టీ ముందుకు వస్తుంది. ఈరోజు ముఖ్యంగా మా మండలంలో ఈ పార్టీని ముందుకు తీసుకుపోయేదానికి ఒక శక్తి అనేది ఉందేనే మన కేశవరెడ్డి గారు అయితేమి మండల పార్టీ కన్వీనర్ అయి ఉండొచ్చు. నన్ను కూడా జిల్లా వైస్ ప్రెసిడెంట్గా పార్టీ ఈరోజు నన్ను ఎన్నుకో ఉందంటే నేను కూడా ఎప్పుడు రుణపడి ఉంటాను. నేను 35 సంవత్సరాల నుంచి కూడా రాజకీయం చేస్తూ ఉన్నాను. సర్పంచ్తో నా రాజకీయము మన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్న గారితో నేను కూడా సాగిస్తూ ఉన్నాను ప్రయాణం. ఆ రోజు నుంచి కూడా ఏ పార్టీలో ఉన్నా ఒకే మాట, ఏ మనిషి నిలబడినా కూడా మన క్యాండిడేట్, మన అభ్యర్థి, మన పార్టీ, ఆ సిద్ధాంతాలతో ముందుకు పోయిన మనిషి. ఒకవేళ అడ్వకేట్ వృత్తిగా కూడా నాకు కూడా అడ్వకేట్ వృత్తి ఒక గౌరవం అంతే. కానీ రాజకీయంలో ఉండేదాని వల్ల అడ్వకేట్ వృత్తి కూడా చాలా నేను న్యాయం చేయలేకుండా పోయాను. మా మండలంలో ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ అంటే అభిమానం. పార్టీ కోసం పనిచేసేవాళ్ళే, ఎక్కడ ఎటువంటి ఇది లేదు. అందరూ కూడా యూనిటీగా ఉండం. ఖచ్చితంగా సారు కానీ మన నిసార్ అహ్మద్ అన్న మా మీద పెట్టిండేటువంటి ఖచ్చితంగా ఆయన యొక్క దీన్ని మేము ఖచ్చితంగా ఒమ్ము చేయము, పార్టీని ముందుకు తీసుకుపోతామని. ముఖ్యంగా పత్రికా విలేకరులు ఈరోజు మీకు తెలుసు సార్, మేము ఏ విధంగా కష్టపడతా ఉన్నాము, కార్యకర్తలను ఏ విధంగా ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎక్కడ చెక్కితే అక్కడ, ఎక్కడ చేయాలంటే కేసులు ఇరికించడమో, కేసులు ఎక్కడన్నా పెట్టుకోవచ్చునా, ఎక్కడన్నా అవకాశం ఉందా అనేవే చూస్తూ ఉంటారు. ముఖ్యంగా రామసముద్రం మండలంలో ఒక ప్రత్యేకమైనటువంటి వారిసి స్వామి దేవస్థానము ఈరోజు మన శివరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. మేమేం తప్పు చేయలేదు అక్కడ. నేను కూడా అక్కడ ఆ టెంపుల్ యొక్క ట్రస్ట్ చైర్మన్గా ఉన్నాను 2 టర్ములు. నేను కూడా ఆ దేవస్థానానికి ఒక భక్తుడు, మా ఇంటిది ఇలవెల్పు దేవుడు. ఈరోజు 28th ఏమో జరుగుతూ ఉంది అక్కడ రథోత్సవ కార్యక్రమాలు. ఆ కార్యక్రమాలకు ఆటంకం చేస్తూ ఉంటారు. కోర్టు నుంచి మేము అర్చకులు ఆయన్నే కంటిన్యూ చేయాలని హైకోర్టులో ఆర్డర్ అయింది. కానీ వాళ్ళకు ఆలయ కమిటీ అనే దాన్ని ఎండోమెంట్ యాక్ట్లో ఆలయ కమిటీని చేసేట్లే లేదు. వాళ్ళు ఈరోజు క్రియేట్ చేసినారు మమ్మల్ని టార్గెట్ చేసి. అంటే దైవ కార్యక్రమాల్లో కూడా రాజకీయం తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు అర్చకుల్ని పక్కన పెడతా ఉంటారు. వాళ్ళు తాతగారి కాలం నుంచి 20-25 సంవత్సరాల నుంచి వాళ్ళు అర్చకత్వం చేసే అక్కడ ఇచ్చిన అర్చకులను ఈరోజు అగౌరవపరచాలని, అర్చకులు కాని వాళ్ళు ఆ దేవస్థానానికి ఈరోజు అర్చకులుగా మీరు పనిచేయండి నేను తీసుకొని వచ్చి పెట్టినారు. ఈరోజు కూడా ఈరోజు కూడా కొండపైన మేము తేరు పెట్టిండేదాన్ని, అంటే 25 సంవత్సరాలకు ముందు పెట్టిండే తేరు, దాంతో రథోత్సవం చేస్తూ ఉంటే మేము ఎవరి ఇయర్. ఇప్పుడు ఆ రథంలో ఉండే చక్రాలు నిన్న ఊళ్ళు తీసి ఎక్కడ పారేసింది. మేము ఎవరు చెప్పాల? అర్చకులు హైకోర్టులో అర్చకులు మీరే కొనసాగించండి, వంశపారంపర్య అర్చకత్వం మీదే అని చెప్పి అర్చకులుగా ఈరోజు ప్రధాన అర్చకులుగా లోకనాథ స్వామి అనేవాడు ఉండారు అక్కడ. ఆయన్ని ఈరోజు పక్కన పెట్టమన్నారు. పక్కన పెట్టి రాజకీయ పరంగా ఎక్కడో అనామకులు ఆయన
అర్చకులు అవునా కాదనేది కూడా మాకు తెలుసు. ఆయన్ని వేరే స్టేట్ నుంచి తీసుకొని వచ్చి ఈరోజు అర్చకత్వానికి అక్కడ మీరు అర్చకులుగా మీరు ఉండండి అని ఈరోజు వాలిశ్రీ స్వామి కొండ మీద పవిత్రమైనటువంటి దేవస్థానము అక్కడ పెట్టినారు. ఈరోజు ఇది కూడా రాజకీయం చేశారు. దురదృష్టము. మేము ఎప్పుడు అనుకోలేదు ఈ విధంగా అవుతుందని. ఆ దేవుడు అక్కడ పుట్టినప్పటి నుంచి కూడా మేము ఆ దేవునికి భక్తులు. మాకు కూడా అవమానకరంగా ఈరోజు అర్చకులు లేరు. ఎండోమెంట్ కూడా ఎండోమెంట్కి ఆ ప్రావిజనే లేదు. ఎండోమెంట్ ఏపీ ఎండోమెంట్ యాక్ట్లో ఆ 5 లక్షల లోపు ఉండే ఆదాయం ఉండేటువంటి దేవస్థానాల్లో ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ వేసేటువంటి ప్రావిజన్ లేదు. ఆ ప్రావిజన్ని వాళ్ళు ఇప్పుడు తీసుకొని ఆలయ కమిటీని స్థాపించినారు. అది కూడా ఇల్లీగల్గా ఎండోమెంట్ యాక్ట్కి విరోధంగా ఈ విధంగా మమ్మల్ని కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళు కొనసాగుతూ ఉన్నారు. కానీ ఒకటి, దేవుడు భగవంతుడు అనే మనిషి ఉన్నారు. దేవుడు మమ్మల్ని కాపాడుతాడు. ఉత్సవాలు అక్కడ జరుగుతాయి. ఉత్సవాలు జరిగేదానికి ప్రతి కార్యకర్త మేము అక్కడ రామసముద్రం మండలం ఉంటే ప్రతి మనిషి కూడా మేము అందరూ కూడా సహకరిస్తాము. కానీ వాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు కేసులు కట్టాలని ఉండారంట. ఈ విధంగా ఉంది. నేను రాజకీయం ఎందుకు తీసుకొస్తా ఉన్నానంటే ఇప్పుడు జరుగుతూ ఉండే కార్యక్రమం కాబట్టి నేను ఈ ప్రెస్ మీట్లో చెప్పడానికి నేను ఇష్టపడి చెప్తా ఉన్నాను. దీంట్లో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే మా ఉనికి అవసరము. ఈ మండలము రామసముద్రం మండలము పరిధిలో ఉండేటువంటి ప్రతి మనిషి కూడా ఆ దేవుడు ఆ వాలిశ్రీ స్వామి కటాక్షాలు ఉన్నాయి, కృపా కటాక్షాలు ఉన్నాయి. ఆయనకు కృపా కటాక్షాలను ముందుకు పోతా ఉన్నాము. అందువల్ల నేను అది చెప్పడం జరిగింది ప్రెస్ విలేకరులకు. ముఖ్యంగా మీరు కూడా ఈ మధ్య అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మన లోక్నాథ్ స్వామి ప్రధాన అర్చకులు ఇక్కడే మదనపల్లి ప్రెస్ క్లబ్లో కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చినారు. మీరు ఆ రోజు కూడా ఉండింటారు అనుకుంటా. ఆ రోజు ఆయన కూడా చెప్పినాడు బాధతో. ఈ రోజు నేను కూడా అదే బాధతో నేను చెప్తా ఉన్నాను మీ ముందు. నాకు ఈ పదవి ఇచ్చిన పెద్దలకి, మిథున్ రెడ్డి గారికి, రామచంద్ర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మన నిసార్ అన్న గారికి అందరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్పుకుంటాను. నాకు రామసముద్రం మండల కన్వీనర్గా ఈ పదవిని నాకు అందించినటువంటి పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు రామచంద్రరెడ్డి అన్న గారికి, అలాగే మన ఎంపీ మిథున్ అన్న గారికి, ముఖ్యంగా మన నిషార్ అన్న గారికి, దేశ తిప్పారెడ్డి గారికి, నరేష్ అన్న గారికి, అలాగే నాకు ఈ పదవి రావడానికి ముఖ్య కారణం మా రామసముద్రం మండల ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. నేను కూడా ఈ పదవి ఒక ఛాలెంజ్గా తీసుకొని మా రామసముద్రం మండల ప్రజలందరికీ కూడా ఏ కష్టం వచ్చినా ముందుండి పార్టీని ముందుకు తీసుకెళ్ళి ఈ పదవిని నేను ఒక పదవిగా కాకుండా ఒక ఛాలెంజ్గా తీసుకొని రాబోయే ఎలక్షన్స్లో రామసముద్రం ఏమిటనేది నిరూపిస్తానని మీకు అందరికీ కూడా ఒక ఛాలెంజ్గానే తీసుకొని నాకు ఈ పదవి అలంకరించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి, మిథున్ రెడ్డికి, మళ్ళొచ్చి నిసార్ అన్నకి, తిప్పారెడ్డి అన్నకి, నరేష్ అన్నకి అందరికీ నా ధన్యవాదాలు. ఈ బీసీ పదవి ఇచ్చినారు అని నియోజకవర్గము దానికి న్యాయం చేస్తాను అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.